జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి 170 పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, లీడర్లకి ముందుగా సంక్రాంతి కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. బయట బిట్టాలి యూత్ యూత్ కంటే అటు కూర్చోండి. ఈరోజు చాలా సంతోషమైనటువంటి రోజు. మొట్టమొదటిగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ ఎమ్మెల్యే మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇక్కడికి వచ్చినటువంటి వాలంటీర్గా వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు ఒక స్లోగన్స్ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఇవి దాన్ని బట్టే అర్థమవుతుంది. దాదాపు వీళ్ళు నాయకులే ఇక్కడికి వచ్చిన వాళ్ళు. దాదాపు మేము 500-600 మందిని ఎక్స్పెక్ట్ చేస్తే దాదాపు 2000 మంది పైనే ఉంటారు. ఈ పెళ్ళూపుకున్నటువంటి ప్రజా ఆగ్రహం ముందు సంజయ్ గారు నిలవలేడు. అధిష్టానం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు సంజయ్ గారిని తొలగించి వేరే మంచి అభ్యర్థిని ఈ నియోజకవర్గానికి పంపాల్సిందిగా ఈ యొక్క మీటింగ్ సారాంశం. కారణాలు కూడా చెప్పాం, ఎందుకు సంజయ్ని మార్చకూడదు అనేటువంటి కారణాలు ప్రతి ఒక్కరూ చెప్పారు. ఆయన్ని మార్చాలా, ప్రతి వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి నాయకులను అందరినీ దూరం చేశాడు. తెలుగుదేశం వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటాడు. వాళ్ళ చేత మన కార్యకర్తలకి వాళ్ళకి కేసులు పెట్టిస్తున్నాడు. చాలా బాధాకరంగా ఉంది. 48 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను చెప్తున్నాను, ఈ యొక్క ప్రజల యొక్క మనోభావాలను బట్టి ఖచ్చితంగా మార్చాల్సిందే లేదు. మన సీటు పోతుంది. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అభిమానంతో ఎంతో ఒక ఉత్సాహంతో మారుస్తారు అనేటువంటి అభిప్రాయం మాలో ఉంది. అందరూ ఆయన మనుషులు. అక్కడ ఉండేదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తప్పకుండా మన బాలచంద్రారెడ్డి లాంటి పెద్దలు ఆశీస్సులు కూడా తీసుకుంటాం, ఇంకా ముందుకు పోతాం. ఖచ్చితంగా సంజయ్ గారిని మార్చి, ఎందుకంటే ఉన్నాయి కదా ఖాళీలు, సత్యవేడు, గూడూరు, ఇవి ఉన్నాయి, చాలా సీట్లు ఉన్నాయి, పంపించవచ్చు. మార్చాలా ఆయన్ని. మాకు వ్యక్తిగతమైనటువంటి తగులు లేవు. ఆయన మా పొలాలు పెరుక్కోవాలా, ఆయన పొలాలు మేము పెరుక్కోవాలి. కానీ మనిషికి ఒక గౌరవం, ఒక నాయకుడికి కావాల్సింది ఒక గౌరవం. నీకు నమస్కారం పెడితే నమస్కారం పెట్టు, నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడతావు. నీకు సంస్కారం లేదు. నువ్వు ఎలా ఉన్నావు? మొట్టమొదట మేమే కదా నీకోసం శ్రమించింది, కష్టపడింది, 10 రూపాయలు దారబోసుకుని మమ్మల్ని ఇంత దుర్మార్గం చేస్తున్నాం. మీరు ఇకపోతే మార్చకపోతే మేము ఖచ్చితంగా మా పదవులకి రాజీనామాలు చేస్తామని విన్నవించుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు. మా పాత్ర మేము రాజీనామాలు చేస్తాం. పార్టీకి ఎందుకు చేస్తాం? పార్టీ వదిలిపోయే ప్రసక్తే లేదనా? పార్టీలో ఫస్ట్ నుంచి ఉండాలి, మేము ఎందుకు వదిలిపోవాలి? మేము పెళ్ళాము, ఆయన దగ్గర ఉండేవాళ్ళు వేరే వాళ్ళు, అంతకంటే ఏం చెప్పి
ఎప్పుడు కూడా ద వాయుస్ ఆర్ నాట్ బిలౌడ్. అర్థమైంది? బస్ స్టాండ్ లాంటి వాళ్ళం మేము. బస్సు అక్కడి నుంచి పోతే తిరిగి మళ్ళీ బస్ స్టాండ్కే రావాలి. తీసుకుంటాం, ఆయన్ని నేను చెప్పలేదు. ఆయన సహకారం తీసుకుంటాం అని మాత్రం చెప్తున్నాను. ఎందుకు ఇంతమంది వ్యతిరేకత, ఓడిపోయే సీట్ ఎందుకు పట్టుకుంటారు అనేది నా ప్రశ్న. నా ఒక్కడిది కాదు, నా ఒక్కడిది అయితే నువ్వెవరు మాట్లాడేది? పార్టీది, పార్టీ కార్యకర్తలది, పార్టీ నాయకులది. ఇంతమంది వ్యతిరేకిస్తుంటే 3 జడ్పీటీసీలు వ్యతిరేకిస్తున్నారు, పార్టీ ప్రెసిడెంట్లు వ్యతిరేకిస్తున్నారు, అది కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఇంకెవరు వేస్తారా చెప్పండి? మేము పార్టీని కాపాడుకోవడానికి ఈరోజు చాలా సంతోషమైనటువంటి రోజు. మొట్టమొదటిగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ ఎమ్మెల్యే మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇక్కడికి వచ్చినటువంటి వాలంటీర్గా వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు ఒక స్లోగన్స్ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఇవి దాన్ని బట్టే అర్థమవుతుంది. దాదాపు వీళ్ళు నాయకులే ఇక్కడికి వచ్చిన వాళ్ళు. దాదాపు మేము 500-600 మందిని ఎక్స్పెక్ట్ చేస్తే దాదాపు 2000 మంది పైనే ఉంటారు. ఈ పెళ్ళూపుకున్నటువంటి ప్రజా ఆగ్రహం ముందు సంజయ్ గారు నిలవలేడు. అధిష్టానం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు సంజయ్ గారిని తొలగించి వేరే మంచి అభ్యర్థిని ఈ నియోజకవర్గానికి పంపాల్సిందిగా ఈ యొక్క మీటింగ్ సారాంశం. కారణాలు కూడా చెప్పాం, ఎందుకు సంజయ్ని మార్చకూడదు అనేటువంటి కారణాలు ప్రతి ఒక్కరూ చెప్పారు. ఆయన్ని మార్చాలా, ప్రతి వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి నాయకులను అందరినీ దూరం చేశాడు. తెలుగుదేశం వాళ్ళని ఎత్తి మీద పెట్టుకుంటాడు. వాళ్ళ చేత మన కార్యకర్తలకి వాళ్ళకి కేసులు పెట్టిస్తున్నాడు. చాలా బాధాకరంగా ఉంది. 48 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను చెప్తున్నాను, ఈ యొక్క ప్రజల యొక్క మనోభావాలను బట్టి ఖచ్చితంగా మార్చాల్సిందే లేదు. మన సీటు పోతుంది. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అభిమానంతో ఎంతో ఒక ఉత్సాహంతో మారుస్తారు అనేటువంటి అభిప్రాయం మాలో ఉంది. అందరూ ఆయన మనుషులు. అక్కడ ఉండేదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తప్పకుండా మన బాలచంద్రారెడ్డి లాంటి పెద్దలు ఆశీస్సులు కూడా తీసుకుంటాం, ఇంకా ముందుకు పోతాం. ఖచ్చితంగా సంజయ్ గారిని మార్చి, ఎందుకంటే ఉన్నాయి కదా ఖాళీలు, సత్యవేడు, గూడూరు, ఇవి ఉన్నాయి, చాలా సీట్లు ఉన్నాయి, పంపించవచ్చు. మార్చాలా ఆయన్ని. మాకు వ్యక్తిగతమైనటువంటి తగులు లేవు. ఆయన మా పొలాలు పెరుక్కోవాలా, ఆయన పొలాలు మేము పెరుక్కోవాలి. కానీ మనిషికి ఒక గౌరవం, ఒక నాయకుడికి కావాల్సింది ఒక గౌరవం. నీకు నమస్కారం పెడితే నమస్కారం పెట్టు, నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడతావు, నీకు సంస్కారం లేదు. నువ్వు ఎలా ఉన్నావు? మొట్టమొదట మేమే కదా నీకోసం శ్రమించింది, కష్టపడింది, 10 రూపాయలు దారబోసుకుంది. మమ్మల్ని ఇంత దుర్మార్గం చేస్తున్నాం. మీరు ఇకపోతే, మార్చకపోతే మేము ఖచ్చితంగా మా పదవులకి రాజీనామాలు చేస్తానని విన్నవించుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు. మా పాత్ర మేము రాజీనామాలు చేస్తాం. పార్టీకి ఎందుకు చేస్తాం? పార్టీ వదిలిపోయే ప్రసక్తే లేదనా? పార్టీలో ఫస్ట్ నుంచి ఉండాలి, మేము ఎందుకు వదిలిపోవాలి? మేము పెళ్ళాము, ఆయన దగ్గర ఉండేవాళ్ళు వేరే వాళ్ళు, అంతకంటే ఏం చెప్పి. ఎప్పుడు కూడా
ద వాయుస్ ఆర్ నాట్ బిలౌడ్. అర్థమైంది? బస్ స్టాండ్ లాంటి వాళ్ళం మేము. బస్సు అక్కడి నుంచి పోద్ది తిరిగి మళ్ళీ బస్ స్టాండ్కే రావాలి. టికెట్ ఇస్తే చేసేది లేదు, ఆయన చేసేది తీసుకుంటాం. ఆయన్ని నేను చెప్పలేదు, ఆయన సహకారం తీసుకుంటాం అని మాత్రం చెప్తున్నారు. ఎందుకు ఇంతమంది వ్యతిరేకత, ఓడిపోయే సీట్ ఎందుకు పట్టుకుంటారు అనేది నా ప్రశ్న. నా ఒక్కడిది కాదు, నా ఒక్కడిది అయితే నువ్వెవరు మాట్లాడేది? పార్టీది, పార్టీ కార్యకర్తలది, పార్టీ నాయకులది. ఇంతమంది వ్యతిరేకిస్తుంటే 3 జడ్పీటీసీలు వ్యతిరేకిస్తున్నారు, పార్టీ ప్రెసిడెంట్లు వ్యతిరేకిస్తున్నారు, అది కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఇంకెవరు వేస్తారా చెప్పండి? మేము పార్టీని కాపాడుకోవడానికి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.